ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ బి కాంప్లెక్స్ కారం పొడిని దేంతో తయారు చేసుకోవాలో చెప్తారా? ప్రతి ధాన్యాలకి పై పొరల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు అన్ని రకాలు ఉంటాయమ్మా. పాలిష్ పట్టడం వల్ల తవుడులోకి పోషకాలు బి కాంప్లెక్స్ అన్ని రకాలుగా ప్రోటీన్తో సహా వచ్చేస్తున్నాయి. ఉపయోగపడే బలాన్ని ఇచ్చే బి కాంప్లెక్స్ ఉన్న తవుడుని పశువులకు పెట్టి తెల్లటి మనం తినటం వల్ల సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇక్కడి నుంచి చేతనైతే తవుడు మనం తిని తెల్లటివి పశువులకు పెట్టినా, ఎందుకంటే గడ్డితో పాటు కొంత ఇది వెళ్ళినా నష్టం పెద్ద దాటికి ఉండదు. కానీ తవుడు మనం తినాలని మాత్రం మరవకూడదు. తవుడు తినమంటే కొంతమందికి ఫీల్ అవుతున్నారు, తాగమంటే టేస్ట్ బాగోట్లేదు అంటున్నారు. అందుకని తవుడు తీసుకొచ్చేసి దానికి కారపొడి గనక కొట్టేసామనుకోండి, అసలు తవుడు వాసన ఉండదు, తవుడు వేసామని తెలియని కూడా వాళ్ళకి తెలియదు. కారపొడిని టేబుల్ మీద పెట్టేస్తే శుభ్రంగా బి కాంప్లెక్స్ విటమిన్లు అన్ని ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అలాంటి బి కాంప్లెక్స్ కారపొడి చూడండి. బి కాంప్లెక్స్ కారపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తవుడు 1 కప్పు, వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, పచ్చిశనగ పప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు కొద్దిగా. ముందుగా వేరుశెనగ పప్పుల్ని పాత్రలో వేసి సన్నశాఖ మీద మాడిపోకుండా దోరగా వేపించుకోవాలి. ఒక పాత్రలో మనం తీసుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత వాటిని పక్కకు తీసేసుకుని మినపప్పు, శనగపప్పు, ఏ కారపొడికైనా ఈ 2 రుచికి చాలా ముఖ్యం కాబట్టి ఈ రెండింటిని కూడా సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. వీటన్నిటిని వేపించి పక్కన పెట్టుకున్నాం. ఫైనల్ గా బియ్యానికి పాలిష్ పట్టినప్పుడు వచ్చే మొదటి పాలిష్ తవుడు తీసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోవటం కోసం, కారపొడి నిలవడటం కోసం దోరగా వేపించాలి. వీటన్నిటిని వేపించి పక్కన పెట్టుకున్నాం. మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఏవైతే దినుసులు తీసుకున్నామో వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి కారపొడి మనకు కావలసిన విధంగా అట్లా మిక్సీ ఆడించుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ బి కాంప్లెక్స్ కారపొడి. కాబట్టి కుటుంబ సభ్యులందరికీ న్యాచురల్ గా బి కాంప్లెక్స్ రావటానికి ఈ కారపొడిని ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఇలాంటి కారపొడిని టిఫిన్స్ లో తినేటప్పుడు, భోజనంలో 1 స్పూన్ 2 స్పూన్లు రోజు, ఇట్లా అన్ని రూపాల్లో కనుక రోజు వాడుకుంటుంటే చాలా సులభంగా బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ కి ప్రత్యామ్నాయంగా న్యాచురల్ సొల్యూషన్ మనకు లభిస్తుంది. డాక్టర్ గారు, మరి ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యను తగ్గించాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి కదండి కాళ్ళకి. మరి రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఎలాంటి వ్యాయామాలు తోడ్పడతాయో చూద్దామా? కాళ్ళల్లో కండరాలు బలహీనం అవటం వల్ల రక్తాన్ని పైకి గెంటలేకపోతుంది, రక్తం గూడు కట్టుకుపోతుంది. రక్తం గూడు తగ్గించాలి, కండాల పుష్టి పెంచడానికి 3 ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. ఆ 3 ఆసనాల్లో 2 పిక్కల తొడల కండాలని బలపరచడానికి, 1 కాళ్ళల్లో గూడు కట్టుకున్న రక్తాన్ని నిలవున్న దాన్ని చకచక గుండె వైపు వెళ్ళి ఆ ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. అలాంటి 3 చూడండి. ముందుగా 2 కాళ్ళ మధ్యలో 2.5-3 అడుగులు దూరం వచ్చే విధంగా అట్లా పాదాలను జరిపి స్ట్రైట్ గా నుంచోవాలి. ఆ తర్వాత నడుముని ముందుకు వంచి 2 చేతులతో 2 పాదాల భాగంలో అట్లా పట్టుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు బాగా టైట్ అవుతాయి కాళ్ళ కండరాలు. ముందుకు ఇట్లా వంగి ఉన్నప్పుడు పిక్కల దగ్గర, తొడల భాగంలో కాళ్ళ కండాలని బాగా సాగదీయపడతాయి. కాళ్ళ కండరాల బలం పెరుగుతుంది కాబట్టి రక్తనాళాల్లో రక్తం నిలవండకుండా ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళల్లో కండరాల్లో మంచి లాభం వస్తుంది. రెండవదిగా పవన్ముక్తాసనం చేయబోతున్నాం. వెల్లకిలా పడుకున్న తర్వాత చేతులు చాపేసి 2 కాళ్ళను కలిపేసి మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 మోకాళ్ళ భాగం అట్లా పట్టుకుని తలను పైకి లిఫ్ట్ చేసి నుదుటి భాగాన్ని మోకాళ్ళ భాగానికి అట్లా తాకించి అలాగే హోల్డ్ చేసి గట్టిగా ఉంటాం అన్నమాట. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉండటం ద్వారా కాళ్ళని అట్లా ప్రెస్ చేయటం వల్ల రక్త ప్రసరణ కొంత ఆగుతుంది. ఆ తర్వాత ఇంకెక్కువ బ్లడ్ సప్లై కాళ్ళల్లోకి మళ్ళీ యథావిధిగా, అంతకుముందు ఆగింది కూడా బాగా వెళ్ళటానికి, కాళ్ళల్లో కండరాల్లో మంచి మార్పు తీసుకురావటానికి ఈ పవన్ముక్తాసనం ఉపయోగపడుతుంది. రిలాక్స్ అయిన తర్వాత 3వదిగా విపరీతకరణి బాగా ఉపయోగపడుతుంది. వెల్లకిలా పడుకుని తర్వాత 2 కాళ్ళను కలిపి పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. కాళ్ళు అట్లా తల భాగం వెనక్కి అట్లా గాలిలో ఉంటాయి. మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకూడదు. చేతులు నడుము కింద పెట్టుకుని అట్లా సపోర్ట్ పెట్టుకుని ఉంటాం. ఆ తర్వాత పాదాలు చూడండి, మూమెంట్ ఎట్లా చేస్తున్నాం. ఇలా కాళ్ళను పైకి లేపి ఆపటం ద్వారా ఏం జరుగుతుందంటే పాదాల్లో ఉన్న రక్తం పిక్కల భాగంలో, తొడల భాగంలో ఆగి గూడు కట్టిన రక్తం అంతా గుండె వైపు సులభంగా వెళ్ళిపోయి రక్తనాళాల్లో వచ్చిన ఒత్తిడి తగ్గి కాస్త మంటలు, పోట్లు
బాగా పాదాల్లో తగ్గుతాయి అన్నమాట. ఇట్లా విపరీతకరణ కూడా చేయలేని పెద్దవారు ఎవరైనా ఉంటే వెల్లకిలా పడుకుని 2 కాళ్ళను లేపి గోడ మీద పెట్టి ఉంచేస్తే కూడా ఫలితం బాగా వస్తుంది. చూసారుగా, వెరికోజ్ వెయిన్స్ సమస్య వల్ల చాలా మందికి రాత్రిపూట్లు అస్సలు నిద్రే పట్టదు. మరి ఈ వెరికోజ్ వెయిన్స్ నొప్పులు తగ్గాలన్నా, రక్త ప్రసరణ బాగా జరగాలన్నా కూడా డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాలు, వ్యాయామాలు బాగా తోడ్పడతాయి. కాబట్టి ఈ సమస్య నుంచి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ బాధపడుతున్నట్లయితే ఈ పరిష్కారాన్ని ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. అలాగే దాంతో పాటుగానే ప్రకృతి వైద్య విధానం ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. బ్యాక్ పెయిన్ ఉంది సార్ 5 years నుండి. అది ఎక్కడ చూసినా డిస్క్ ప్రాబ్లం అని చెప్తున్నారు. టాబ్లెట్స్ వేసుకుంటే ఎన్ని రోజులు తగ్గుతా ఉండింది, మళ్ళీ అట్టే వస్తుంది. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్న ఆయింట్మెంట్స్ ఏమి పని చేయడం లేదు సార్. సార్ స్కిన్ ఇది ఫుడ్ అలర్జీ ఉంది సార్. బ్రింజాలు అట్లా ఏమైనా తిన్నామంటే అలర్జీ వచ్చేసి. ఒక వంకాయకైనా ఇంకే వేటికైనా ఉందమ్మా? ఆ వంకాయ, శనగిత్తనాలు, పల్లీలు, పచ్చిమిర్చి, పెరుగు తిన్నా వస్తుంది సార్. పులుపు కలర్. అదే ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి ఫుడ్ అలర్జీ? 6 years ఇంకా ఉంది సార్. మొదట్లో ఎన్ని రాకుండా కొన్నాటికి వచ్చి ఇప్పుడు పెరుగుతూ వచ్చినాయి ఇవన్నీ? అవునవును సార్. సిట్రోజిన్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే పోతుంది సార్. దొద్దులు ఫుల్ వచ్చేస్తుంది, లిప్స్ అన్ని వాపు వచ్చేస్తుంది. మీ ఏజ్ ఎంతమ్మా? 39 సార్. ఏం పని చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. అంటే బ్యాక్ పెయిన్ కి మరి ఏమన్నా ట్రీట్మెంట్లు ఎట్లాంటి ఏమైనా చేయించుకున్నారా? ఫిజియోథెరపీ చెప్తున్నారు, చేయించుకున్నాము. అయినా ఏం తగ్గలేదు సార్. అప్పుడు పోయినప్పుడు కొంచెం తగ్గుతుంది. ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చెప్తున్నారు. అది 5 years బ్యాక్ చేయించినాము. డిస్క్ కొంచెం బల్జెస్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. అవునమ్మా. L4 L5. అయినా ఆసనాలు అన్ని మీ దాంట్లో చూసి ఫాలో అయ్యి చేసుకుంటా అంటారు సార్. కొంచెం పర్వాలేదు పెయిన్ ఏమో సార్. కుడకాలు ఒక 6 months నుంచి లాగుతుంది సార్. ఇక్కడ కూడా మొదలైంది. అదేలేండి, సయాటిక్ పెయిన్ కూడా మీకు వస్తున్నది. నడుములో కూడా నొప్పి రైట్ సైడ్ ఉంది. అవును సార్. ఫస్ట్ అలర్జీకి ఏం చేయాలంటే, వంకాయ మీరు వండినప్పుడు, పెరుగు వాడినప్పుడు, ఇతర నిమ్మకాయ పులుపు వాడినప్పుడు ఉప్పు లేకుండా వండుకు తినండి. మీకు అప్పుడు అలర్జీ రాదు. కొన్ని అలర్జీలు పూర్తిగా తగ్గడానికి మీరు ఏం చేయాలంటే జీవన శైలిని మార్చాలి. కంప్లీట్ గా అలర్జీ పోతుంది. ఇంట్లో ఉండి తగ్గించుకోవాలన్నప్పుడు కొద్దిగా మంచినీళ్ళు 4-5 లీటర్లు తాగటం ఫస్ట్ చేయండి. వారానికి 1-2 సార్లు ఒంటికి నూనె రాసుకుని ఇంట్లో నీటి ఆవిరి పట్టుకోవడం చేయండి అమ్మా. చర్మం శుద్ధి అవుతుంది అట్లా నీటి ఆవిరి పట్టుకుంటే. ఈసారి దద్దుర్లు వచ్చినప్పుడు మీరు మెడిసిన్ వేయకుండా పిప్పర్మెంట్ ఆయిల్ రాసుకుంటాం. దద్దుల మీద రాసుకుంటే పిప్పర్మెంట్ ఆయిల్తో దురదలు తగ్గుతాయి, దద్దుర్లు పోతాయి. రోజు మీరు స్నానం చేసే ముందు ఒంటికి నిమ్మరసం, కొబ్బరి నూనె, ఒరిజినల్ క్వాలిటీ కొబ్బరి నూనె కలిపి ఈ 2 మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని శుభ్రంగా 1/2 గంట ఆగాక అప్పుడు స్నానం చేయండి. ఇలాంటి చేస్తే దద్దులు, దురదలు, అలర్జీలు రాకుండా ఆగుతాయమ్మా. ఇక రోజు సాయంకాల పూట ఆహారం పెందలకడే న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ లాంటివి తినండి. ఆహారం ఇది ఒక్కడో మార్పు చేయండి. అది బాడీలో ఏంటంటే న్యాచురల్ గా ఇమ్యూనిటీ పెరగటం, అలర్జీ పదార్థాలు తగ్గిపోవటం, ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి అమ్మా ఇట్లా ఎర్లీ డిన్నర్ వల్ల. ఇక మీరు ఆ బ్యాక్ పెయిన్ కి కాలు లాగుతున్న దానికి రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే శలభాసన ఒకటి కంపల్సరీ 2-3 సార్లు ఉదయం, 2-3 సార్లు సాయంకాలం చేయాలమ్మా. ఇది బాగా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇక నడు నొప్పి తగ్గడానికమ్మా భుజంగాసన్, ఉష్ట్రాసన్ ఈ 2 బాగా పనికొస్తాయి అమ్మ. ఈ బ్యాక్ బెండింగ్ ఆసనాలు 2 ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేయండి. ఇక దీనితో పాటు మీరు ఏం చేస్తారంటే మోకాళ్ళ కింద గుండ్రపు దిండు పెట్టి పడుకోవటము, పరుపు మీద మానేసి బొంత మీద లాని చిన్న పల్చగా ఉండే స్పాంజి దాని మీద కానీ పడుకోండి. ఎక్కువ మందపాటి పరుపుల మీద పడుకోకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఇలా మీరు మార్చుకుంటే మాత్రం అలర్జీ పూర్తిగా తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ కూడా పూర్తిగా పోగొట్టుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.